బోలెడు ప్రయోజనాలున్న బీట్రూట్ అంటే చిన్నప్పుడు నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. పెద్దయ్యాక దాని గురించి, అందులో ఉన్నటువంటి ఆరోగ్యకరమైన విషయాలు తెలుసుకున్నాక తరచుగా బీట్రూట్ తోటి రెసిపీలు చేస్తున్నా ఫ్రెండ్స్. ఇవాళ మీకు నేను ఎంతో రుచికరంగా బీట్రూటు క్యారెట్ కాంబినేషన్ తోటి ఒక మంచి రెసిపీ పరిచయం చేయబోతున్నా. ఇవాళ నేను ఈ రెసిపీకి 2 క్యారెట్లు, 3 బీట్రూట్లు తీసుకున్నా. బీట్రూట్లని, క్యారెట్లని శుభ్రంగా కడిగేసేసి పైనున్న చెక్కంతా కూడా పీలర్తో బాగా క్లీన్ చేసేసి పక్కన పెట్టుకోండి. తర్వాత వాటిని సన్నగా కోరేసేసేయండి. క్యారెట్లని, బీట్రూట్లని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కగానే 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు వేసేసి వేయించేయండి. అందులోనే కాస్త కరివేపాకు కూడా వేసేసి 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసేసి సన్నగా బాండీలో వేసేసి పచ్చివాసన అంతా పోయేటట్టుగా వేయించేసి అవన్నీ వేగంగానే క్యారెట్, బీట్రూట్ తురిమేసేసేయండి. అందులో ఒక పెద్ద కప్పు ఉడికించుకున్నటువంటి శనగపప్పుని వేసేసి కలిపేసేయండి. అందులోనే రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు వేసేసి కలిపేసేయాలి. మూత పెట్టేసి మగ్గనివ్వండి. కూరంతా కూడా ఫాస్ట్గా అయిపోతుంది. మధ్య మధ్యలో మూత తీసి కదుపుతూ ఉండండి. చివరిగా అరచిప్ప కొబ్బరిని మిక్సీ పట్టేసేసి ఆ కొబ్బరి తురుమంతా వేసేసి కూరలో కలిపేసేసి పైన కాస్త కొత్తిమీర కలిపేయండి. అంతే, ఎంతో రుచికరమైన బీట్రూట్ క్యారెట్ ఫ్రై రెడీ. ఈ కూరని ప్లేట్లో సర్వ్ చేసుకోండి.